హాయ్ అండి. ఈరోజు రవ కేసరి చేసుకున్నాం. దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి గీ వేయాలి. గీ వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం జీడిపప్పు, బాదం. కదా జీడిపప్పు, బాదం వేసి వేయించుకోవాలి. ఈలోపు వాటర్ వేడి చేసుకోవాలి. ఇలాగా జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగాక కొంచెం వేగాలి జీడిపప్పు. ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసి వేయించుకోవాలి. సరే కదా, ఇలాగా రవ్వని ఎర్రగా వేయించుకోవాలండి. ఇలాగా రవ్వ వేగాలి. చూస్తారు కదా, ఇలా ఎర్రగానే వేయించాలి. రవ్వ ఎర్రగా వేగితేనే బాగుంటుంది. కొంతమంది జీడిపప్పు పక్కకు తీసేసుకుంటారు. నేనైతే ఇంక ఇలాగే వేయించేస్తాను. ఇక్కడ వాటర్ మరగనివ్వాలి. మన సత్యనారాయణ స్వామికి పెట్టేది కూడా ఈ ప్రసాదమే కదండి, రవ కేసరి అంటారు. ఇందులో కలర్ వేస్తారు. మనం కలర్ వేయకుండా ఇలాగా సత్యనారాయణ ప్రసాదం చేస్తాం. నేను ఇవాళ కలర్ వేయకుండానే చేస్తున్నా, ఆరోగ్యానికి మంచిది కదా. ఇప్పుడు వేగింది ఆల్మోస్ట్. ఇందులో షుగర్ వేసుకోవాలి. రవ్వ వేసి కలిపేసి ఆపేయాలి. ఇందులోనే రవ్వ ఎందుకు వేయాలంటే మనకి ఉండ కట్టకుండా ఉంటుంది. వాటర్లో వేసిన వెంటనే ఉండ కట్టకుండా రవ్వ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి ఇది వాటర్లో వేసేద్దాం. వాటర్ కూడా మరుగుతుంది కదా, అంతే.
చూసారా, అసలు ఉండే కట్టదు. చక్కగా దగ్గర కుడిపించి ఆపేయడమే. లాస్ట్ లో కొంచెం గీ కూడా వేద్దాం. ఇది కొంచెం పలుచగానే ఉంటదండి, తర్వాత కొంచెం గట్టిపడిపోద్ది. బాగా రవ్వ నడిపిద్దాం బాగా. చూసారు కదా, ఇలా ఉడికితే ఇలా దగ్గరగా అయిపోద్ది. దీన్ని కొంచెం ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోద్ది. కొంచెం గీ వేయాలి దీని మీద, అలాగే కొంచెం మిల్క్ కూడా, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కొంచెం గీ వేద్దాం, అలాగే కొంచెం మిల్క్ కూడా వేద్దాం. ఆపేయచ్చండి. ఇప్పుడు కొంచెం వేద్దాం, ఇలా కొంచెం గీ, అలాగే కొంచెం మిల్క్ వేస్తే సమానంగా కాసేపటికి చక్కగా ఉంటుంది, గట్టి పడుతుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇందులో కొంతమంది కలర్ వేసుకుంటారు, నేను కలర్ వేయను. ఇంతేనండి, ప్రసాదం రెడీ. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచితే కాసేపటికి చక్కగా గట్టిగా అయిపోతుంది. మూత పెట్టేసి వదిలేద్దాం. ఇవాళ శ్రావణ శుక్రవారం ప్రసాదం అండి ఇది. నెక్స్ట్ ప్రసాదం రెడీ.